మామూలుగా డాగ్ ఓనర్స్ ఎవరైనా డాగ్ ఓనర్స్ కావచ్చు, వాళ్ళు వాకింగ్కి డాగ్కి తీసుకుని వెళ్ళరు. ఓకే, కేజీలోనే ఉంచవచ్చు, లేదా నేను చాలా దగ్గర చూసాను. సో దాన్ని కట్టి అలా ఉంచుతారు. సో అది యాక్చువల్గా ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, అయితే ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా డాగ్స్కి వాకింగ్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. వాకింగ్ వాకింగ్ తీసుకుని వెళ్ళడానికి మీకు కుదరట్లేదు అంటే మీరు మీ మీ యొక్క డైలీ లైఫ్ బిజీ వల్ల మీకు కుదరట్లేదు. అలాంటప్పుడు దానికి అట్లీస్ట్ అంటే కనీసం దానికి డైలీ ఒక 1 అవర్ 40 మినిట్స్ అట్లీస్ట్ అది ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఓకే, అయితే హీట్ అంటే వేసవికాలంలో ఎక్కువ వెదర్ టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటే, టెంపరేచర్ కొంచెం హాట్గా ఉంటే, అలాంటప్పుడు మీరు కొంచెం ఎక్సర్సైజ్ అనేది తగ్గించవచ్చు. ఓకే, ఎక్సర్సైజ్ మాత్రం ఖచ్చితంగా డాగ్స్కి చేయించాలి. చూడండి ఫ్రెండ్స్, అయితే మీరు డాగ్స్ని వాకింగ్ తీసుకుని వెళ్తే ఏంటంటే సాసర్ ఎంటర్ రియాక్షన్. ఓకే, సాసర్ ఎంటర్ రియాక్షన్ అనేది అంటే ఖచ్చితంగా అది చేంజ్ అవుతుంది. ఓకే, అయితే ఇంకా చూడండి, ఇంకా ఏంటంటే డాగ్స్ యొక్క మజిల్స్, ఓకే, లంగ్స్, ఓకే, హార్ట్ అన్నీ దానికి అంటే అంటే దే నీడ్, ఓకే, డాగ్స్ నీడ్ ఎక్సర్సైజ్ అనమాట, బాడీ నీడ్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, అయితే చూడండి, మీరు ఎంత ఫుడ్ అయినా పెట్టండి. ఓకే, ఫుడ్ పెట్టిన తర్వాత ఒక డాగ్కి ఫుడ్ పెట్టాక దానికి చూడండి, ఫుడ్ పెట్టిన వెంటనే కాదు, రోజు ఎంత హెల్తీ ఫుడ్ అవసరమో అదే దానికి 1 అవర్ అట్లీస్ట్ 1 అవర్ ఎక్సర్సైజ్ కూడా అంతే అవసరం. ఓకే, అలాంటప్పుడు చాలామంది నేను చూస్తుంటాను, చాలామంది అడుగుతుంటారు ఏంటంటే నా డాగ్ ఎందుకు పెరగట్లేదు, ఓకే, దాన్ని ఎందుకు సైజు పెరగట్లేదు, ఎందుకు చిన్నగా ఉంటుంది, దానికి నేను అన్నీ పెడుతున్నాను అయినా పెరగట్లేదు. దానికి ఒకే ఒక కారణం, దానికి ఎక్సర్సైజ్ లేదు. ఓకే, మంచి ఫుడ్ పెట్టి ఎక్సర్సైజ్ చేపిస్తే, దానికి ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, డైలీ వాకింగ్, ఓకే, 30 to 40 మినిట్స్ వాకింగ్, లేదంటే ఇంకా బాల్ ఎక్సర్సైజ్, ఓకే, బాల్ త్రో చేసి దాన్ని తీసుకురావడం అలాంటి ఎక్సర్సైజ్, లేదంటే ఇంకా ఏదైనా సరే ఎట్సెట్రా. ఓకే, 2 డాగ్స్ ఉంటే అవి హ్యాపీగా ఆడుకుంటాయి, దాన్ని విడిచిపెడితే అవి హ్యాపీగా ఆడుకుంటాయి. ఓకే, అలా అయినా సరే. ఓకే, కానీ దానికి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది డాగ్స్కి అవసరం. లేదు, డాగ్స్కి అనేది ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా అవసరం. లేదంటే ఆ డాగ్స్ యొక్క అంటే ప్రాబ్లమ్స్ అనేది మీకు మెల్లమెల్లగా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఫ్యాటీ అయిపోవచ్చు. ఓకే, ఫ్యాటీ అయిపోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సడన్గా అంటే బాగానే ఉంటే సడన్గా ఏదో ఒక రోజు మీరు అనుకోరు చనిపోతాయి. ఓకే, సో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు, బాగానే ఆడుతుంటాయి ఈరోజు అంతా, ఓకే, పడుకుంటే హ్యాపీగా ఉంటాయి, రేపు మార్నింగ్ వచ్చేసరికి చనిపోతాయి. ఓకే, అది ఏంటంటే దానికి హార్ట్ ప్రాబ్లం. ఓకే, చాలా డాగ్స్కి ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా అవసరం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ చేయడం వల్ల దానికి యొక్క అంటే మెంటల్ బిహేవియర్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఓకే, మీరు రోజు వాకింగ్ తీసుకువెళ్తే ఆ డాగ్ యొక్క బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకే, ముందు ఇంట్లో ఎలా బిహేవ్ చేసిద్దో అంటే ఇది అంటే ముందు బిహేవియర్కి అంటే మీరు రోజు దానికి ఎక్సర్సైజ్ చేయించాక, లేదంటే వాకింగ్ తీసుకువెళ్ళాక దాని యొక్క బిహేవియర్ మీరు కంపేర్ చేస్తే ఖచ్చితంగా చేంజెస్ అనేది మీకు కనిపిస్తుంది. సో మీరు డాగ్ మీ దగ్గర ఉంటే, మీరు డాగ్ ఓనర్ అయితే ఖచ్చితంగా వాటికి ఎక్సర్సైజ్ అనేది చేయించండి. లేదు అంటే దానికి వాకింగ్ అయినా తీసుకువెళ్ళండి. ఓకే, ఖచ్చితంగా ఇది ప్రతి డాగ్ ఓనర్కి ఇది చూడండి. అయితే డాగ్స్కి ఎక్సర్సైజ్ చేయడం వల్ల దాని యొక్క బాడీ అనేది అంటే ఫిట్గా ఉంటుంది. ఓకే, దాని యొక్క బాడీ కంట్రోల్గా ఉంటుంది, సరేనా? అయితే చూడండి, ఇంకా ఏంటి అంటే యూజు అంటే చూడండి, కొన్నిసార్లు ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. కొన్నిసార్లు మీరు వాకింగ్ తీసుకెళ్తారు. ఓకే, లేదంటే దానికి యాక్చువల్గా డాగ్స్కి రన్నింగ్ అంటే ఇష్టం. ఓకే, మీరు రన్ చేస్తే దానికి చాలా ఇష్టం. వాకింగ్ తీసుకెళ్ళి చాలా ఇష్టం, చాలా యాక్టివ్గా ఉంటుంది. సో అది మీరు అంటే దానికి రన్నింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఓకే, బాల్ త్రో చేసిన రన్నింగ్ అన్న డాగ్స్ చాలా లైక్ చేస్తాయి. ఓకే, అయితే చూడండి, కొద్దిసార్లు మీరు గమనించండి, యాక్చువల్గా డాగ్స్ కొన్నిసార్లు వెళ్ళిన తర్వాత కొంచెం రెస్టింగ్ కోరుకుంటాయి. ఓకే, అంటే చిన్నగా ఎక్కడైనా ఆగిపోవడం కొద్దిసేపు. ఓకే, అలాంటప్పుడు మీరు దానికి ఇబ్బంది పెట్టకూడదు, ఖచ్చితంగా దానికి రెస్ట్ ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే అది రెస్ట్ కోరుకుంటుంది. మామూలుగా అయితే అది రెస్ట్ కోరుకోదు. రెస్ట్ కోరుకుంటుంది అంటే ఒకటి అది అంటే ఫ్యాటీగా ఉండొచ్చు, లేదు అంటే అది బాగా అలసిపోవచ్చు. సో దానికి ఆ టైంలో రెస్ట్ అనేది ఇవ్వండి. ఓకే, లిటిల్ బిట్ కొంచెం రెస్ట్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ కొంచెం రెస్ట్ ఇచ్చి దానికి మామూలుగా వాకింగ్ తీసుకుని వెళ్ళండి, లేదంటే రన్నింగ్ చేపిస్తే రన్నింగ్ చేయించండి. ఓకే, దీనివల్ల దాని యొక్క బాడీ వెయిట్
కన్ఫర్మ్ ఇంప్రూవ్ అనేది మీకు కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక 2 months మీరు డాగ్స్కి ఆల్రెడీ సేమ్ ఫుడ్ పెట్టండి, మీరు ఏ ఫుడ్ పెడుతున్నారో ఆ ఫుడ్ పెట్టండి, వాకింగ్ తీసుకుని వెళ్ళండి, ఎక్సర్సైజ్ చేయించండి. ఓకే, ముందు మీరు చూసిన దానికి ఇప్పుడు 2 months తర్వాత మీకు వేరియేషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.